ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, ప్రతి సంఖ్యలను తెంచివేయను. ప్రతి సంఖ్యలను తెంచివేయను. నాతో పాటు చెప్పండి, ప్రతి సంఖ్యలను తెంచివేయను. నాతో పాటు చెప్పండి, రెండో పాయింట్, ప్రతి సంఖ్యలను తెంచివేయను. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన, అంటే సంఖ్యలతో బంధించేశాడంట, కనబడని సంఖ్యలు. అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి, ఈ సంఖ్యల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. మళ్ళా చూడండి, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించాను. అంటే యేసయ్య చెప్పేది, సాతానుగాడు సంఖ్యలతో బంధించేశాడు. అబ్రహాము కుమార్తె ఈమె విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి, ఈ చైన్స్ నుండి, ఈ సంఖ్యల నుండి నేను విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఆయన ప్రతి సంఖ్యలను తెంచుతాడు. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 1 నుండి 11 వాక్యాలు. సంఖ్యలకి ఒక లింకు ఎలా ఉంటుందో, ఒక లింక్ తర్వాత ఒక లింక్ ఎలా ఉంటుందో, ఒక లింక్ తర్వాత ఒక లింక్ ఎలా ఉంటుందో, ఒక కష్టం తర్వాత ఇంకొకటి, అలా ఒక లింక్గా వస్తుంది. దానితో సాతానుగాడు బంధించేశాడు దావీదు జీవితాన్ని. దేవా, ఎరైజ్ ఓ లార్డ్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ ఓ లార్డ్. బలహీనంగా ఉన్నాం, నిరాధారులుగా ఉన్నాం, నిస్సాయులుగా ఉన్నాం. దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఆ సంఖ్యలను తెంచుతా. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, మందిరానికి వెళ్ళాడు, సమాజ మందిరానికి వెళ్ళన్నాడు. ఈమె అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాల నుండి బంధింపబడి ఉంది. నా దేవుడు ఆమె నడువును ముట్టగానే ఆ సంఖ్యలు తెగబడిపోయినాయి, ఆ బంధకాలు తెగబడిపోయినాయి. ఈరోజు నజరేయుడైన యేసు నామములో నీ ఊపిరితిత్తులను బంధించేశాడే, నా యేసయ్య హస్తం ఇప్పుడే ఆ ఊపిరితిత్తుల్ని స్పర్శించును గాక. గుండెను బంధించేశాడే, నా యేసయ్య ఆ గాయపడిన హస్తం స్పర్శించును గాక. నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఏ అవయవాలైతే బంధించాడో ఇప్పుడే నా దేవుడు ముట్టును గాక, ఆ బంధకాలు తెగిపడును గాక. హల్లెలూయా. నీ వ్యాపారాన్ని బంధించేశాడే, నీ ఆర్థికాన్ని బంధించేశాడే, నీ తలంతులను బంధించాడే, నీ అభిషేకాన్ని బంధించాడే, నువ్వు ముందుకెళ్లకుండా నీ కుటుంబాన్ని బంధించేశాడే. ఇప్పుడే నా దేవుడైన యేసయ్య ఆమె నడువును ముట్టినట్లుగా ఇప్పుడే నా దేవుడు వాటి మీద ఆయన హస్తం పడును గాక. చప్పట్లు కొడదామా యేసయ్యకి? నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎలా చప్పట్లు కొట్టావో, ఈ రోజున నా దేవుడు దాన్ని ముట్టి నిన్ను విడుదలిచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్పర్శించి సంఖ్యలను తెంచేశాడు. ఆయన సంఖ్యలను తెంచగలిగిన వాడు ఆయన. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యలతో బంధింపబడ్డాడు. దేవుడు దేవదూతను పంపించి సంఖ్యలను తెంచాడు. ఆ సంఖ్యలు తెంచగానే పక్కన అడిగారు, ఇది ఎలా తెగిపోయిందయ్యా? నాకే అర్థం కావట్లా. నీకు అర్థం అవ్వని విధంగా నీ సంఖ్యలను తెంచి నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు, నిన్ను స్వస్థతపరచబోతున్నాడు, నిన్ను విడుదలపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, తన గొప్పతనాన్ని తెలియపరచబోతున్నాడు ఆయన. పేతురు అంట, ఇది ఎలా తెగిందంటే నాకే తెలవట్లేదండి. నీకు తెలవకుండా ఎలా తెగినాయి? నీకు తెలవకుండా నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. హల్లెలూయా. సంఖ్యలను నా దేవుడు తెంచేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నా దేవుడు ప్రతి సంఖ్యలను తెంచగలిగిన వాడు. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది, 21 సంవత్సరాలు డ్రగ్స్కి బానిసైపోయిందంట. 21 సంవత్సరాలు డ్రగ్స్ తింటుంది, డ్రగ్స్ మింగుతుంది, డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంది. డ్రగ్స్ తింటుంది, డ్రగ్స్ మింగుతుంది, డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటుంది. బా, మందిరానికి వెళ్ళే ఆమె ఆదివారం పూట వాక్యం విని పశ్చాత్తాపడిపోద్దంట. కానీ మరలా సోమ మంగళ బుధవారం మామూలే, మళ్ళా ఆదివారం వస్తుందంట, పశ్చాత్తాపడిద్దంట, మళ్ళా సోమవారం మంగళవారం బుధవారం మామూలే. 21 సంవత్సరాలు సంఖ్యలతో బంధించేశారు. పాస్టర్ గారికి వాళ్ళ అమ్మా నాన్నగారు చెప్పగానే,
నువ్వు ఒక యవనస్తురాలు అయి ఉండి ఇంకా నీకు వివాహం జరగల, 21 సంవత్సరాలు డ్రగ్స్కి బానిసైపోయి, ఏంటమ్మా ఇదంటే, నా వలన కావట్లేదండి. ఏ పాపానికి నువ్వు అలవాటు పడ్డా, సాతానుగాడు ఎంత దుర్మార్గుడంటే పాపాన్ని జస్ట్ ఒక్కసారి టేస్ట్ చేయమంటాడు. ఆడు టేస్ట్ చేపించేసి తొలగిపోతాడు అంతే. ఇక నీ లైఫ్ని ఫుట్బాల్గా దాన్ని వదిలిపెట్టలేవు. ఒక్కసారి సిగరెట్ నీతో తాగించటమే సాతానుగాడికి కష్టం. ఒక్కసారి తాగావా, ఇక దేవుడు జోక్యం చేసుకోకపోతే నువ్వు మానలేవు దాన్ని. అయ్యయ్యో ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, అబ్బెబ్బెబ్బెబ్బే కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్లు పాడైపోతున్నాయి, అరే గుండె పాడైతే పాడవనే అంతే. ఒక్కసారి నీతో ఒక పెగ్ తాగించడం కష్టం. ఒక్కసారి నీతో ఒక పెగ్ తాగించడం కష్టం. ఒక్కసారి తాగించాడా, ఇక నువ్వు మానలేవు. పాపిష్టి కార్యాలు ఒక్కసారి నీతో చూపించడం కష్టం. ఒక్కసారి అలవాటు పడ్డావా, దాంట్లో నుండి నువ్వు బయటపడలేవు. అదొక సంఖ్యలతో బంధించి పడేస్తాడు. కానీ సృష్టికర్తకి వాడు ఎలా బంధించినా దాని మీద విరక్తి పుట్టించగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఆయనకంత పవర్ ఉంది ఆయనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 21 సంవత్సరాలు డ్రగ్స్కి బానిసైపోగా దేవుడు ఒక స్వరం వినిపించాడు, ఇక డ్రగ్స్ పుచ్చుకోవు. హల్లెలూయా. ఆ ఒక్కసారే మాట నేను మరలా రిపీట్ చేస్తాను. ఆయన ఒక్కసారే మాట్లాడాడు, ఇక నువ్వెన్నడూ పుచ్చుకోవు, ఇక ఎన్నడూ పుచ్చుకోవు. ఎలా బంధకు నుండి బయటకు వచ్చిందో ఈ రోజుకి కూడా అర్థం కావట్లేదంట. హల్లెలూయా. ఒక పాస్టర్ గారి భార్యగా మారింది. ఆమెకి ఎలా బయటకు వచ్చిందో నాకే అర్థం కావట్లా. ఎవరైనా సరే వాళ్ళ చర్చికి డ్రగ్స్గా బానిసలు వస్తే కౌన్సిలింగ్ ఇస్తుందంట. అయ్యా, మీకు విల్లు పవర్ ఉండొచ్చు, ఏ పవర్ అని ఉండొచ్చు, మనం బయటికి రాలేము. కానీ ఒకటే, మోకాలు మీద ఉండి, అయ్యా నాకు దీంట్లో నుండి బయటికి రావాలని ఆశ పడుతున్నా అని ప్రార్థన చేయి. నా దేవుడు ఆ బంధకం నుండి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ సంఖ్యల నుండి నేను విడిపించి ఆయన కార్యం చేస్తాడు. సమరయ స్త్రీ ఒక చైన్లో బంధింపబడింది. ఒక పురుషుడు తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 పురుషుడితో లింక్ అవ్వడానికి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఆ 7వ లింక్, ఆ చైన్ బ్రేక్ అవ్వట్లా. ఆ సంఖ్యలు తెగకొట్టడం వాళ్ళ నాన్న వలన కుదరలా, అమ్మ వలన కుదరలా. నా యేసయ్య సమరయ పట్టణానికి వెళ్ళి, బావి దగ్గరికి వెళ్ళి ఆ సంఖ్యలను తెంచి పడేశాడంతే. ఆయన మాట్లాడుచుండగా, ఆమేనండి, ఆయన మాట్లాడుచుండగా సంఖ్యలు తెగిపోయినాయి అంతే. నన్ను బాగు చేసిన వాని దగ్గరికి రండి, నా బాగు చేసిన యేసయ్య దగ్గరికి రండి. ఆమేనండి. ఈ రోజు నేను చెప్పనా, నాలో యేసయ్య ఉన్నాడు. ఆయన కుమారుడుగా నేను మాట్లాడుతుండగా ఏ సంఖ్యలతో బంధించాడో, సమరయ పట్టణములో బావి దగ్గరికి వెళ్ళిన యేసయ్య ప్రతి సంఖ్యలు తెగగొట్టబడును గాక. హల్లెలూయా. దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. సాతానుగాడు మాదియా పార్షియా శక్తులను బంధించి, మాదియా పార్షియా శక్తులతో బంధించేశాడు ప్రార్థనకు జవాబు రానికుండా. కానీ బంధించాడని చెప్పి వేదనతో కృంగిపోయి ప్రార్థన ఆపలా. మికాయేల్ దేవదూతను పంపించి, ఆమేనండి, పేతురు దగ్గరికి దేవదూతను పంపించి, దానియేలు దగ్గరికి మికాయేల్ దేవదూతను పంపించి ఆ బంధకాలని తెంచి దేవాది దేవుడు అసాధారణమైన జవాబు ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున నిన్ను బంధించింది ఏదైనా ఆ సంఖ్యల నుండి నా దేవుడు తెంచి కార్యం చేయను గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.